హిందూ రథం ఒకటి తగలబెట్టబడింది. అలాగే ఏదో టెంపుల్లో విగ్రహాల తలలో పాల్గొట్టారు కదా, మరి వాటి సంగతి ఏంటని మీరు అడగొచ్చు. నేను చిన్న విషయం చెప్తాను మీకు. రాజమండ్రిలో ఒక అమ్మవారి తలను తీశారు, అమ్మవారి విగ్రహం తలను పాల్గొట్టారు, మీకు గుర్తుందో లేదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో పెద్ద ఎత్తున గొడవలు అయ్యాయి. రాజమండ్రిలోనో వైజాగ్లోనో గొడవలు అయిన తర్వాత పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. నిందితుల్ని పట్టుకుంటే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకుంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ అమ్మవారి తలను విరగొట్టింది ఆ గుడి పూజారి. ఆ గుడి పూజారి ఎందుకు విరగొట్టాడనంటే స్థానికంగా ఉండే ఈ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పగలగొట్టమన్నారు, డబ్బు ఇస్తానన్నారు, డబ్బు కాసుబడి పగలగొట్టానన్నాడు. ఎవరు చేశారు సార్? నేను మీతో మొదటి నుంచి చెప్తున్నాను. నేను క్రైస్తవులు ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళడానికి సంతోషపడతారు, గుడుల్లోనికి కానీ మసీదులకు కానీ వెళ్ళాలని అంటే వద్దండి మేము రాము అని అంటారు ముఖం మీద. అది వాళ్ళ విశ్వాసమే కంతే. అతను ఎందుకు వస్తాడు సార్? అసలు అది పెద్ద పాపం అనుకుంటాడు అతను. అతను ఎందుకు హిందువుల మీద దాడి చేస్తాడు? అవసరం ఏముంది అసలు? రాజకీయ లబ్ధి ఎవరైతే ఉంది అని అనుకున్నారో వాళ్ళు చేసిన పనులే తప్ప హిందువులు క్రైస్తవుల్ని కొట్టరు, క్రైస్తవులు హిందువులను కొట్టరు. కానీ ఎవరికి లబ్ధి కలుగుతుందో, ఎవడు మతం పేరుతో ఇన్నేళ్లు బతుకుతున్నాడు, ఎవడు పరాన్న జీవో, ఎవరికి మతం గురించి మాట్లాడకపోతే 4 ఓట్లు పడవు, ఎవడు మతం గురించి మాట్లాడకపోతే జనాలు అసలు వాడిని పట్టించుకోరు, వాడు చేస్తున్న రాజకీయం ఇదంతా కూడా మతం పేరుతో. ఇక ముస్లిమ్స్ గురించి అడిగారు మీరు. క్రిస్టియన్స్, ముస్లిం, అసలు హిందువులు జోలికి రానప్పటికీ ముస్లిమ్స్ జోలికి ఎందుకు వెళ్తారు క్రైస్తవులు? అవసరం ఏముంది? ఇవాళ చాలా మంది ముస్లిం పాస్టర్స్ సేవ చేస్తున్నారు. ఎంతో మంది ముస్లిమ్స్ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు సేవ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఒక సారూప్యత ఉంటుంది సార్. అదేంటంటే యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించారు ముస్లిమ్స్, కానీ ప్రవక్తగా అంగీకరిస్తారు వాళ్ళు. దేవుని దగ్గర నుంచి భూమి మీదకి వచ్చిన ఒక మెసెంజర్ అని నమ్ముతారు వాళ్ళు. ఇంకా రెండవది ఏమని నమ్ముతారంటే ఈ భూమి ప్రళయంలో నాశనం అయ్యేటప్పుడు భూమి మీదకి మళ్ళీ తీర్పు తీర్చడానికి వచ్చేది యేసుక్రీస్తే అని నమ్ముతారు వాళ్ళు. ఏసే మళ్ళీ భూమి మీదకి రాబోయే చివరి ప్రవక్త, అతనే ప్రతి మనిషికి తీర్పు తీరుస్తాడు అని వాళ్ళు నమ్ముతారు. ఈసా సలయమో ఏదో అని అంటారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు తల్లిని అత్యంత పవిత్రురాలు అని 40 సార్లు రాశారు వాళ్ళు ఖురాన్లో. యేసుక్రీస్తు ప్రభు గొప్ప ప్రవక్త అని నమ్ముతారు వాళ్ళు. అందుకే క్రైస్తవులను వాళ్ళు ఏమనరు. బైబిల్లో ఉన్న అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఒకటేనా? అలాని కాదు, మరి అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచాడు అని బైబిల్ చెప్తుంది. ఖురాన్ ఏమంటుందంటే యేసుక్రీస్తు ప్రభు బ్రతికున్నప్పుడు మరణించి తిరిగి లేచినప్పుడు ఆయన మీద దేవుని ఆత్మ నిలుచునుగాక, శాంతి నిలుచునుగాక అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆయన చనిపోకుండానే పరలోకానికి వెళ్ళిపోయారు అని ఉంటుంది అందులో. అందుకే ఆయన సిలువ వేయబడలేదు, ఆయన స్థానంలో ఆయన శిష్యుడిని సిలువ వేశారని వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు నమ్మకాలు ఏమైనా కావచ్చు బ్రదర్, ఏది వాస్తవం అనేది ఒక రోజు తెలుస్తుంది. దానికోసం అని కొట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు అలా నమ్మావు, అలాగే ఉండు. శ్రీరాముడే దేవుడు నమ్మావు కదా, అలా ఉండు. నీకు ఇంకోళ్ళతో గొడవ ఎందుకు? యేసుక్రీస్తే దేవుడు ఆ మాట చెప్తున్నావు కదా, అంతే, అంతవరకు ఉండు. బలవంతం చేయాల్సిన అవసరమే లేదు. బైబిల్లో స్పష్టంగా ఒక ఆజ్ఞ ఉంటుంది బ్రదర్. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా గురించి చెప్పేటప్పుడు ఎవరు వినడానికి ఇష్టపడకపోతే మీ కాలుకుండే ధూళి అక్కడ దులిపి మీరు వెనక్కి వెళ్ళిపోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. తీర్పు దినాన వాళ్ళ సంగతి ఏంటో నేను చూస్తాను అని ఉంటుంది. మీరు అక్కడికి వచ్చారు అనడానికి ఆధారం మీ కాలి కంటిన ధూళి, అది అక్కడ దులిపి వెళ్ళిపోండి, మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని ఉంటుంది. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 24 గంటల దెయ్యం తిరిగినట్టు తిరుగుతున్నారు. నువ్వు నమ్ము. అవసరం ఏంటి బ్రదర్? అవసరం ఏంటి? మీకు రాముడు అంటే ఇష్టం, రాముడే దేవుడు, మీరు పరలోకానికి వెళ్ళారు, వెళ్ళండి. నాకు ఏసు అంటే ఇష్టం, నిజంగా రేపు ఏసు దేవుడు కాదు, నేను నరకానికి పోతా, అంతే, అంతవరకే. ఇది వ్యక్తిగత విశ్వాసం. బలవంతంగా ఒకటి మీద రుద్దాలన్నప్పుడే గొడవ మొదలవుతుంది. అయితే కొంతమంది పాస్టర్లు జీసస్ నమ్మకపోతే నరకానికి వెళ్తారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దాని పేరు మీరు అట్లా బ్రదర్, నేను ఒక విషయం చెప్పనా బ్రదర్. మనిషి చేసి చాలా మంది ఏమంటారంటే చనిపోయిన తర్వాత ఏమీ తోడుగా రాదండి, వృధా ప్రయాస అని అంటూ ఉంటారు. మీరు వింటూనే ఉంటారు కదా. రామోజీరావు గారు చనిపోయారు. నాకు తెలిసి పత్రికా రంగంలో కావచ్చు, టీవీ ఫీల్డ్లో కావచ్చు, ఆయన ఒక అపర మేధావి. చనిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు ఈనాడు పత్రికల్లో 2 పత్రికలైనా తీసుకెళ్లారా ఆయన? ఈటీవీ ఛానల్ నుంచి ఒక లోగో పట్టుకెళ్లారా? లేదు కదా. అందుకే మనోళ్ళు ఏమంటారంటే చనిపోయిన తర్వాత ఏది తోడుగా రాదు అని అంటారు. అయితే దేవుని వాక్యం ఏముంటుందంటే తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటకు వచ్చిన దగ్గర నుంచి చనిపోయే వరకు నువ్వు చేసిన ప్రతి పని కర్మరూపంలో నీతోనే వస్తుంది అని చెప్తుంది దేవుని వాక్యం. 2 విషయాలు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు గురించి మరి చాలా మందికి తెలియదు. ఏసెవరో చాలా మందికి తెలియదండి. వినకుండానే చనిపోతారు. వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ సంగతి ఏంటి అంటే వాళ్ళ మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చబడుతుంది. అతని మనస్సాక్షి, అతను అసలు సువార్త వినలేదు, అతనికి తెలియదు అసలు ఈయన ఒకరు ఉన్నారన్న విషయమే ఆయనకి తెలియదు. మరి అతని పరిస్థితి ఏంటి?
బైబిల్ ఏముంటుంది అంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. అన్యాయస్తుడు కాదు దేవుడు. మనస్సాక్షిని బట్టి తీర్పు అనేది ఉంటుంది. రెండవది కర్మఫలం అనుభవించాల్సిందే. ఇప్పుడు నేను ఉన్నాను బ్రదర్, ఇన్ని మాటలు చెప్తున్నా పెద్ద నీతిమంతుల్లాగా. ఇప్పుడు నేను పరలోకానికి వెళ్ళిపోతానని మీరు పొరపాటును కూడా అనుకోవద్దు. నా జీవితంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే, నా జీవితంలో సరైన పద్ధతి లేకపోతే, ఒకవేళ నేను కూడా మోసగాడిని ఉంటే, ఇన్ని మాట్లాడిన నేను మీకంటే ఎక్కువ అగ్నిగుండంలో పాత్రుడిని అవుతానని దేవుని వాక్యం చెప్తుంది నాకు. తొందరపడి ఎవడు సేవలోనికి రావద్దని దేవుని వాక్యం అంటుంది. తీర్పు చాలా కఠినంగా ఉంటుందని దేవుని వాక్యం అంటుంది. మరి యేసును నమ్ము అంటే ఇప్పుడు బ్రదర్ మీరు దేన్ని బట్టి ఇది అడిగారంటే నన్ను, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు తన శిష్యులతో ఉన్నప్పుడు వెళ్ళిపోయేటప్పుడు వారందరినీ ఒక చోటుకు రమ్మని కమాండ్ చేస్తారు. ఆయన ఒలీవల కొండ అంటారు ఆ ప్రాంతాన్ని. ఆ ప్రాంతం దగ్గరికి ఆ 120 మంది వచ్చి నిలవబడతారు. అక్కడ ఒక 500 మంది వరకు ఉంటారు, 120 నుంచి 500 వరకు. ఆయన తీసుకెళ్ళడానికి ఆకాశం నుంచి ఒక మేఘం వచ్చింది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ మేఘంతో ఆయన బయలుదేరే సమయంలో ఆయన ఒక మాట అంటారు. ఏమనంటే, ఏ పని మీద నేను భూమి మీదకి వచ్చానో ఆ పనిని పూర్తి చేసి వెళుతున్నాను. జరిగిన పనిని, నేను వచ్చిన విషయాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి. అరే కళ్ళ ముందు జరిగేదే నమ్మట్లే ఇవాళ. ఎప్పుడో జరిగింది ఎవరు నమ్ముతాడు? అందుకే ఆయన ఏమన్నాడు అంటే, నమ్మి ఇది నిజమే అని నమ్మి బాప్తిస్మం ఎవరైనా పొందితే వారి బాధ్యత నేను చూసుకుంటాను, వారు రక్షించబడతారు. ఒకవేళ నువ్వు చెప్పిన తర్వాత కూడా అతను వెళ్ళలేదా, వదిలేయి, అది నీకు సంబంధం లేని విషయం. కర్మఫలాన్ని బట్టి శిక్ష అనుభవిస్తాడు అని చెప్పాడు. బాప్తిజంకి వస్తే బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఒక 10% వాళ్ళ సంపాదనలో పాస్టర్స్కి ప్రతి నెల ఇవ్వాలని ఒక రూల్ ఉందంట కదా. 10% కాదు బ్రదర్, దాన్ని దశంభాగం అంటారు. ఇవాళ చాలా మంది కూడా దశంభాగం గురించే మాట్లాడుతూ ఉన్నారు. నిజమేనా? అది నిజంగా ఇవ్వాలన్న రూలా ఏంటి అనేది 2 నిమిషాలు మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఇందాక మీతో అన్నట్లుగానే ప్రతి మతానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏడుకొండలవాడ వెంకటేశ అనుకుంటూ వెళ్తారు కదా, గోవింద గోవింద అనుకుంటూ వెళ్తాం కదా. నిలువు దోపిడీ ఇస్తారు అక్కడ. ప్రతి 7 కొండలెక్కిన ప్రతి ఒక్కడు నిలువు దోపిడీ ఇస్తాడా? అతను మొక్కుబడిని బట్టి ఇస్తాడా? నిలువు దోపిడీ అంటే ఒంటి మీద ఉన్న బంగారం కానీ వెండి కానీ ఏముంటే అది హుండీలో వేసి రావాలనే కదా. మీరు నిలువు దోపిడీ చేయడం ఏంటి అని అడిగారా ఎవరైనా క్రైస్తవులు? మీరు ఏమన్నా దొంగలా దోచుకుంటున్నారా అని అడిగారా క్రైస్తవులు? దోపిడీ ఏంటి, దోపిడీ అంటే ఏంటి అసలు చట్ట ప్రకారంగా, డెకాయిటీ అని అన్నారా? లేదే. రెండవది, ఎక్కడికైనా వెళితే తలనీలాలు ఇచ్చి వచ్చామంటారు. ఆడపిల్లలకి జుట్టు అంటే ఎంత ఇష్టం ఉంటుందో కదా, కొంచెం వెంట్రుకలు ఇలా అంటేనే వాళ్ళు ఊరుకోరు. అలాంటిది జుట్టు మొత్తం ఇచ్చేసి గుండు కొట్టుకొని వస్తారు సున్నం పెట్టుకొని. అవునా కదా? అది నీ విశ్వాసం ఎలాగో మాకు బైబిల్ గ్రంథంలో ఒక కమాండ్ ఉంది. అది ఇజ్రాయేలు ప్రజల కోసం ఇవ్వబడిన కమాండ్. మన పక్కనే ఉండే ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఉంటారు. మొత్తం వాళ్ళు 12 గోత్రాలకు సంబంధించిన ప్రజలు. ఒకే తండ్రికి 12 మంది కొడుకులు. 12 మంది, ఒక్కొక్క కొడుక్కి ఒక్కొక్క గోత్రం ఇచ్చాడు దేవుడు. అలా 12 గోత్రాల వాళ్ళే ఒక దేశమయ్యారు. వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబం. వాళ్ళ కోసం దేవుడు ఏర్పాటు చేసిన ఒక కమాండ్ ఏంటంటే దశంభాగం. దశంభాగం అంటే ఏంటంటే వాళ్ళందరూ కూడా, అందులో ఎవరు కూడా వేరే వాళ్ళు ఉండరు. వాళ్ళు కేవలం యెహోవా దేవుడిని ఆరాధించేవారు. ఆస్తి పంపకాలు జరిగిన రోజు దేవుడు ఏం చేశాడంటే 12 మంది అన్నదమ్ములకి ఆస్తిని పంచేటప్పుడు 11 మందికి ఆస్తులు పంచిపెట్టాడు. ఇజ్రాయెల్ దేశం మొత్తాన్ని కూడా పంచిపెట్టి ఒక్కడికి మాత్రం చిల్లు గవ్వ కూడా ఇవ్వలేదు. వాళ్ళకి తండ్రి ఆస్తి సమానంగా రావాలి కదా 12 మందికి. 11 మందికే ఇచ్చాడు, 12 వాడికి ఇవ్వకుండా ఆయన ఏమంటాడంటే, మీ 11 మందికి నేను ఆస్తిని పంచిపెట్టి ఇచ్చాను, కానీ ఈ 12వ వాడు తన భార్య పిల్లలు వంశం పూర్తిగా బ్రతకాలి అనంటే ఇతన్ని నా సేవ కోసం నేను ఎన్నుకున్నాను. ఇతను ఏ పని చేయడు, ఇతను నా పరిచర్య మాత్రమే చేస్తాడు, మందిర పరిచర్య చేస్తాడు. కనుక వాస్తవానికి మీ ఆస్తిలో ఇతనికి కూడా వాటా ఉంది. కనుక ఇతను బ్రతకడానికి మీరు సంపాదించే సంపాదనలో నా మందిరం కోసం, ఇతను బ్రతకడం కోసం, మందిరానికి వచ్చేవాళ్ళు బ్రతకడం కోసం ఓ 10% తీసుకొచ్చి ఇవ్వండి అని వీళ్ళు చెప్పినట్లు చెప్తారు. 10% అంటే 10 రూపాయలు కాదు బ్రదర్, 21 రూపాయి 30 పైసలు, 21 రూపాయి 50 పైసలు ఉంటుంది అసలు వాస్తవంగా ఇవ్వాల్సింది. అది 10% అంటే. అది ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ వాళ్ళు క్రమం తప్పకుండా మందిరానికి తీసుకెళ్లి వాళ్ళ సంపాదనలో, నెల సంపాదనలో 100లో 21 రూపాయి ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఆ మందిరంలో ఉండే ప్రీచర్ ఏం చేసేవాడంటే ఒక 10 రూపీస్ ఆ 10 రూపాయలు తీసి అందులో నుంచి ఆ మందిరానికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ఉంటారో వాళ్ళ కష్ట సుఖాల కోసం ఖర్చు పెట్టాలి. ఆ 10 రూపాయలు పక్కన పెట్టి చర్చికి వచ్చే వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలి. అది ఇంకొక 10 రూపీస్ ఉంటుంది కదా, ఆ 10 రూపీస్ లో కొంత భాగం అనాథలు, దిక్కులేని వాళ్ళు, విధవరాళ్ళు, పేదవాళ్ళు ఉంటారు కదా బయట, వాళ్ళందరికీ సమాజానికి ఖర్చు పెట్టాలి. అది అర్థం డబ్బు కాదు.
ఆ పైన 3.5 రూపీస్ ఉంటుంది కదా, అది అతని కుటుంబానికి ఖర్చు పెట్టుకోవాలి. ఇది దేవుడు నియమించిన కట్టడ వాళ్ళకి. ఇవ్వాలా వద్దా అనేది అది నీ వ్యక్తిగత నిర్ణయం. నువ్వు ఖచ్చితంగా టైత్ ఇవ్వాలి, దశంభాగం ఇవ్వకపోతే పరలోకానికి రావు అని ఎక్కడ చెప్పలా. అంటే మాకు డబ్బు నీ ఇష్టం, నీ ఇష్టం అది, నువ్వు ఇస్తావా ఇవ్వవా అన్నది నీ ఇష్టం, అది పాత నిబంధనకు సంబంధించినటువంటి విషయం అది. అయితే వాస్తవంగా వాళ్ళు ఏమవుతుందంటే, మీరు నమ్మాలి, నేను ఈ మాటలు చెప్తున్నందుకు ఈ క్రైస్తవులు కూడా నన్ను మన్నించాలి. ఈ హైదరాబాద్ లో ఒక సగటు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆదాయం ఎంత ఉంటుంది? హైయర్ పొజిషన్ లో ఉండే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆదాయం ఎంత ఉండొచ్చు? 1,00,000 రూపాయల పైన ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ లో స్కూల్ టీచర్ గా ఇస్తున్నారు 1,00,000, 3 లక్షలు ఉంటుందా కదా. కానీ ఈ హైదరాబాద్ లో కొంతమంది పాస్టర్స్ కి నెలకి 40 నుంచి 50 కోట్ల రూపాయల దశంభాగం వచ్చే పాస్టర్స్ ఉన్నారు ఈ హైదరాబాద్ లో. టైత్ ₹1 కూడా ఎవరికి పెట్టరు వాళ్ళు. సంఘానికి ఖర్చు పెట్టరు, సమాజానికి ఖర్చు పెట్టరు. వచ్చిన ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా అకౌంట్ లో దాచుకుంటారు బినామీ పేర్లతో. అసలు దేవుడు అసలు దశంభాగం అంటే ఏంటి, అది ఎవరి కోసం కేటాయించాలి, అది ఎవరికి చేరాలి, దాన్ని ఎట్లా వాడాలి, అదంతా ఇప్పుడు అవసరం లేని విషయం. అంటే వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టి చాలా మంది ఇప్పుడు కరుణాకర్ సుగ్గుణ లాంటి వాళ్ళు, శివశక్తి సంస్థ, మిగిలిన వాళ్ళు మీరు కేవలం టేత్ కోసమే మతం మారుస్తున్నారు అని చెప్పి క్రైస్తవుల మీద పడుతున్నారు. దాని పర్పస్ వేరు, అది ఏర్పాటు చేసిన పద్ధతి వేరు, దాన్ని వాడాల్సిన విధానం వేరు. కానీ వాళ్ళ అది దుర్వినియోగం అవుతా ఉంది. అది బ్రదర్ విషయం.